ఢిల్లీ లిక్కర్ కేసు అన్నమాట. ఇది చాలా మందికి అయితే వినిపిస్తున్న పదం. ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే అనమాట. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, అలాగే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా వినిపించడం జరిగిందనమాట. అందులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవిత పేరు కూడా వెలుగులోకి రావడం జరిగిందనమాట. అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఏ విధంగా జరిగింది అనే విషయాలైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా దగ్గర రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గత 2 ఏళ్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అనేది చర్చనీయాంశంగా మారిన విషయం చాలా మందికి తెలిసిందనమాట. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఇదే పేరు అయితే వినిపిస్తుంది అనమాట. ఇందులో పెద్ద తలకాయలు ఉండడంతో మరింత హాట్ టాపిక్ గా ఇది మారిపోయింది. ఈ కేసులో సిఐడి, ఈడీ దూకుడుగా ముందుకెళ్తున్నాయని మనం అయితే చెప్పవచ్చు అనమాట. ఢిల్లీ స్కామ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న కవిత నివాసంలోనే ఆమెను అదుపులోకి తీసుకొని విమానంలో ఆమెకు ఢిల్లీ తరలించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఆమెను ఢిల్లీలోని రోజ్ హౌస్ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఈడీ. అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి బీజం ఎక్కడ పడింది అనేది ఇప్పుడు మనం చూద్దాము. దేశ రాజధాని ఢిల్లీలో గతంలో 60% మద్య దుకాణాలు ప్రభుత్వం నడిపేదనమాట. 40% ప్రైవేటు వాళ్ళైతే మద్యం దుకాణాలు నడుపుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే అక్కడ ప్రభుత్వం ఏమని నిర్ణయం తీసుకుందంటే మొత్తం 100% ప్రైవేటు వాళ్ళకు ఈ మద్యం దుకాణాలు అప్పగించాలని 2020లో ఆప్ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఆప్ సర్కార్ నిర్ణయం తీసుకున్న మేరకు 2021 జనవరి 5న లిక్కర్ పాలసీ రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఈ కమిటీలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లెట్ ఈ బృందంలో ఉండడం జరిగిందనమాట. అంటే ఈ కమిటీలో ఉండడం జరిగింది. వాళ్ళంతా కలిసి 2 నెలలు బాగా ఆలోచించి కొత్త లిక్కర్ పాలసీని అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ కొత్త లిక్కర్ పాలసీలో ఆప్ సర్కారు మే 21, 2021 తేదీన ఎలాంటి సవరణలు లేకుండా ఈ లిక్కర్ పాలసీని అయితే ఆమోదించడం జరిగిందనమాట. అయితే ఈ కమిటీ నిర్ణయం తీసుకున్న ఈ పాలసీ అనేది ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా వీళ్ళైతే రూపొందించడం జరిగిందనమాట. అయితే ఈ కమిటీ ఇచ్చిన నివేదికను ఎటువంటి సవరణలు చేయకోకుండా అప్పట్లో ఉన్న ఆప్ గవర్నమెంట్ అయితే దీన్ని ఆమోదించడం జరిగింది. అయితే ఈ కొత్త మద్యం పాలసీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఓకే చెప్పాలన్నమాట. అయితే ఇది అతనికి పంపించినప్పుడు అతను దాదాపు 2 నెలలు పెండింగ్లో పెట్టి దాని తర్వాత 2021 నవంబర్లో కేజ్రీవాల్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీకి అతను ఓకే చెప్పడం జరిగిందనమాట. అయితే అతను కూడా దీన్ని పూర్తిగా చదివి ఎటువంటి సవరణలు చేయకోకుండా ప్రభుత్వానికి ఎటువంటి సలహా ఇవ్వకోకుండా దాన్ని ఓకే చేయడం జరిగిందనమాట. దీంతో 2021లో ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకురావడం జరిగిందనమాట. మద్యం అమ్మకాలకు ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు షాపులు అప్పగించిందనమాట. దీనికి గాను వారి నుంచి లైసెన్సులు ఫీజులు అయితే వసూలు చేయడం జరిగిందనమాట. కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు అయితే కొత్తగా తెరుచుకోవడం జరిగిందనమాట. ఈ పాలసీ అమలు సమయంలో లైసెన్స్ ఫీజులను అయితే ప్రభుత్వం భారీగా పెంచడం జరిగిందనమాట. కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత L1 లైసెన్సుల కోసం ఇంతకు ముందైతే 25 లక్షలు కాంట్రాక్టర్లు అయితే చెల్లించేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు లైసెన్స్ ఫీజు అనేది భారీగా పెంచడంతో కాంట్రాక్టర్లు ఇప్పుడు 5 కోట్ల వరకు అయితే చెల్లించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇతర కేటగిరీలలో కూడా లైసెన్స్ ఫీజులు అయితే గణనీయంగా పెంచింది ఆమ్ ఆద్మీ పార్టీ అనమాట. దీంతో బడా మద్యం కాంట్రాక్టర్లకు మాత్రమే మార్కెట్లో లైసెన్సులు అయితే లభించడం జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీ ప్రకారం మద్యం హోమ్ డెలివరీ చేయడం, అలాగే మద్యం షాపులు తెల్లవారులు 3 గంటల వరకు తెలుసుకొని ఉండే వెసులుబాటు అయితే కల్పించిందనమాట. మద్యం ధరల విషయంలో ప్రైవేటు వ్యక్తులు స్వేచ్ఛగా వ్యవహరించుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. అంటే వారు ధరలు వారి ఇష్టానుసారంగా పెంచుకునే అవకాశం అయితే వాళ్ళకి ఇచ్చిందనమాట. లైసెన్స్ జారీ విషయంలో అపరిమితమైన డిస్కౌంట్లను కేజ్రీవాల్ ప్రభుత్వం అయితే ఆఫర్ చేయడం జరిగిందనమాట. ఈ వెసులుబాట్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 27% పెరుగుతుందని, 8,900 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరుతాయని కేజ్రీవాల్ ప్రభుత్వం అయితే అప్పట్లోనైతే ప్రకటించడం జరిగిందనమాట. ఈ విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఈ విధంగానైతే కంప్లీట్ చేయడం జరిగిందనమాట కేజ్రీవాల్ గవర్నమెంట్. దాని తర్వాత ఏమైందనేది ఇప్పుడు మనం చూద్దాము. 2022 ఏప్రిల్లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నరేష్ కుమార్ నియమితులు అవడం జరిగింది. కొత్తగా తీసుకొచ్చిన మద్యం లిక్కర్ పాలసీని క్షుణ్ణంగా సురేష్ కుమార్ గారు అయితే స్టడీ చేయడం జరిగిందనమాట. లిక్కర్ పాలసీ రూపంలోనే అవకతవకలు జరిగాయని,
ఆయన అయితే గ్రహించడం జరిగిందనమాట. మద్యం దుకాణాల కేటాయింపులోనూ తప్పులు జరిగాయని గుర్తించి దీనిపై ఓ రిపోర్ట్ అయితే రెడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్కి అయితే పంపించడం జరిగిందనమాట. దీంతో ఈ విషయం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ అయితే రాయడం జరిగిందనమాట. జూలై 22, 2022న ఈ లేఖ పరిగణలోకి తీసుకొని సిబిఐ దర్యాప్తునకు హోంశాఖ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. అయితే ఈ ప్రాసెస్ జరుగుతుండగానే కొత్తగా తీసుకొచ్చిన మద్యం పాలసీ ఉంది కదా, ఈ మద్యం పాలసీని అయితే కేజ్రీవాల్ ప్రభుత్వం అయితే రద్దు చేయడం జరిగిందనమాట. దీనికి వాళ్ళు చెప్పింది ఏంటంటే తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం పెరగడం లేదని, అందుకే ఈ కొత్త మద్యం పాలసీని రద్దు చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఈ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొంటుందనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే వీళ్ళు లైసెన్స్ జారీలో లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చారని, మద్యం పాలసీలో మార్పులు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయలు నష్టం చేశారని, ప్రతి బీర్ కేసుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్టు డ్యూటీని ప్రభుత్వం మాఫీ చేసిందని, మద్యం వ్యాపారులు లైసెన్స్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఏకంగా ప్రభుత్వం మాఫీ చేసిందని వీళ్ళైతే ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారన్నమాట. అంతేకాకుండా కొందరు ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూరేలా ఈ కొత్త లిక్కర్ పాలసీని తీసుకురావడం జరిగిందని, అంతేకాకుండా సౌత్ గ్రూప్ అనే పేరుతో దక్షిణాదికి చెందిన కొందరు సిండికేట్గా ఏర్పడి ఈ పాలసీ ద్వారా లబ్ధి పొందారని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి లంచాలు ముట్టాయని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారన్నమాట. కొత్త మద్యం పాలసీ నిబంధనలు ఉల్లంఘన, విధానపరమైన అవకతవకలకు సంబంధించి 15 మందిపై 2022లో సిబిఐ ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగిందనమాట. దాని తర్వాత సిబిఐ నమోదు చేసిన కేసులకు సంబంధించి మనీ లాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు ప్రారంభించడం జరిగిందనమాట. నూతన మద్యం పాలసీలో జరిగిన కుంభకోణంపై ఈడీ, సిబిఐ దర్యాప్తు చేస్తున్నాయి అన్నమాట. ఈ మద్యం పాలసీ విధానం రూపకల్పనలో అవకతవకలు జరిగాయని ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు అయితే చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దక్షిణాదికి చెందిన కొందరు సిండికేట్లు అని చెప్పడం జరిగిందనమాట. ఇక్కడే మన కల్వకుంట్ల కవిత గారు అయితే ఎంటర్ అవడం జరిగింది. అయితే ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కల్వకుంట్ల కవిత గారికి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి సుప్రీంకోర్టులోనైతే కల్వకుంట్ల కవిత గారి మీద పిటిషన్ వేయడం జరిగిందనమాట. అయితే ఇలా పిటిషన్ వేసిన సుమారు 6 నెలలుగా ఈడీ విచారణకైతే కల్వకుంట్ల కవిత గారు అయితే హాజరు కాలేదన్నమాట. దానికి కారణం ఏమిటంటే అప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల దీన్ని డిలే చేసుకుంటూ రావడం జరిగిందనమాట. రీసెంట్గా కవిత గారిని ఈడీ కస్టడీలోకి అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టులోనైతే ఒక పిటిషన్ కూడా వేయడం జరిగిందనమాట. అదేమిటంటే కల్వకుంట్ల కవిత గారిని 10 రోజులు ఈడీ కస్టడీకి అప్పగించాలని అయితే వాళ్ళైతే ఈ కోర్టులో పిటిషన్ వేయడం జరిగిందనమాట. అయితే ఆ కోర్టు అయితే ఇరు వాదనలు విన్న తర్వాత కవిత గారికి 7 రోజుల రిమాండ్ మాత్రమే విధించడం జరిగిందనమాట. అలాగే ఈ కేసుకు సంబంధించి కల్వకుంట్ల కవిత గారికి ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది మనం నెక్స్ట్ వీడియోలోనైతే చూద్దాము. ఇది అనమాట ఈ మద్యం పాలసీకి సంబంధించి. అయితే దీనిలో మన కల్వకుంట్ల కవిత గారి యొక్క పాత్ర ఎంతవరకు ఉందనేది నెక్స్ట్ వీడియోలోనైతే నేను చేస్తాను. ఇది ఫ్రెండ్ ఈ ఢిల్లీ లిక్వర్ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.